చూస్తున్నారు కదా, భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి బాచుపల్లి వెళ్ళే దారిలో. మొత్తం ఫర్నిచర్ షాప్స్ అన్ని తగలబడిపోయినాయి. నేను ఈ రోజు మీకు లైవ్ లో రాత్రి 10:30కి ఫైర్ యాక్సిడెంట్ అయిందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఇంకోటి ఏదో అంటున్నారు. బట్ పోలీసుల కథనం ప్రకారం మాత్రం ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని. మీరు దగ్గర రావచ్చు, చూడొచ్చు. ఇక్కడ అన్ని కాలిపోయినాయి. పాపం పేద ప్రజలండి, వాళ్ళు నార్మల్ చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఆల్మోస్ట్ 10 కోట్ల పైన ఆస్తి నష్టం జరుగుంటది అనేసి ఇక్కడ అందరు అంటున్నారు. ఇదంతా పాపం కాలిపోయిందండి. వాళ్ళకి చాలా మంది ఏడుస్తున్నారు. మీరు చూడొచ్చు, అటు పక్క అందరూ షాప్ ఓనర్స్ ఉన్నారు, ఇటు పక్క షాప్ ఓనర్స్ ఉన్నారు. నేను మీకు అంతా కవరేజ్ చేస్తాను. సో గవర్నమెంట్ అధికారులు పాపం వీళ్ళకి ఏదన్నా సహాయం కానీ ఏదన్నా చేయాల్సిందే. ఎందుకంటే వీటి మీద బేస్ అయ్యి రోజు వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఇదిగోండి, ఒక ఆయన ఆల్రెడీ షాప్ ఓనరే. మీది ఎన్నో షాప్ అండి? 5వ షాపా? మీ పేరు? శివ. ఎంత ఆస్తి నష్టం జరిగింది మీకు? ఎలా జరిగింది? ఏ టైంకి జరిగింది? 10:30-10:40 మధ్యలో కరెంటు నిప్పురవ్వలు పడి జరిగింది. ఓకే. సో చూస్తున్నారు కదా, మా ఆయన షాప్ ఇది. వాళ్ళ కుటుంబం మొత్తం దీనిపైన ఆధారపడి ఉంది. ఇలా ఆస్తి నష్టం ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు, ఫైర్ యాక్సిడెంట్స్. బట్ ఇలా జరగటం, ఫాస్ట్ గా అంటుకుపోవడం, ఫర్నిచర్ షాప్ కదా, వుడ్ ఉండడం వల్ల ఫాస్ట్ గా తగలబడిపోవటం, ఎమ్మటే పోలీస్ వాళ్ళు వచ్చి ఆపటము. అక్కడ దాకా అయితే 27 షాపులు ఇప్పటికీ మంటల్లో చిక్కొని, ప్రాణ నష్టం అయితే ఎవరికి లేదు. మీరు ఒకసారి చూడొచ్చు. పాపం ఇవి ఏంటంటే, ఇదిగోండి ఇలా ఉంటాయి కదా వుడ్, ఇవి కొన్ని. అండ్ ఆ సోఫా చూడొచ్చు అక్కడ, ఇదిగోండి ఇది ఒక్కటి కొద్దిగా కాపాడబడినట్టు ప్లాస్టిక్. ఇది చూడండి, కరిగిపోయినాయి. చాలా మంది డబ్బులు కానీ అన్ని సేవింగ్స్ అండి వీళ్ళవి. మీరు చూడొచ్చు. నాకైతే మాటలు లేవు పాపం. ఇదిగోండి, ఈ ల్యాండ్ ఓనరు వీళ్ళని పాపం సేవింగ్ కోసం, అంటే వాళ్ళకి బాగుపడతారులే అని స్థలం ఇస్తారు కదా, ఇదంతా ఇదే. మీరు లోపలికి వస్తే ఇదిగోండి, ఇనుముతో సహా కరిగిపోయినాయి. కరిగిపోయిన తర్వాత ఇదిగోండి, ఫర్నిచర్ షాప్ మొత్తం, చైర్స్. నేను మీకు ఫస్ట్ లైవ్ పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ లైవ్ మీకే చూపిస్తున్నాను. ఇది చూడండి, బీర్వాలు అయితే మొత్తం తగలబడిపోయినాయి. లోపల చైర్స్ మొత్తం పక్కనే. అక్కడ చూడండి బైక్, అక్కడ బైక్ చూడొచ్చు మీరు. ఇక్కడ బైక్ చూడండి, దగ్గరకు వస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ బైక్, పాత బైక్, కుర్చీలు. అండ్ పక్కనే పెద్ద మీకు ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అసలు చాలా పెద్దగా వేశారు. పైకి చూడండి మీరు, ఇనుము అయితే స్పష్టంగా కరిగిపోయిందండి. సో నేనైతే అన్ని షాప్స్ కవర్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడే ఉంటాను, మీ కథనాలన్నీ ప్రసారం చేస్తూనే ఉంటాను. మీరు ఈ వీడియోస్ చూడండి, మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. బాచుపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్లో ఫస్ట్ టైం లైవ్లో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను.